నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సిరిసిల్ల కలెక్టర్ తనిఖీలు. లాభాల బాటలో సహకార సంఘాలు. ఈ దవాఖానాను ప్రారంభించిన కొండూరి రవీందర్ రావు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘన నివాళి. కొత్తపల్లి హత్య కేసులో నిందితుడి అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ పలు ప్రభుత్వ విద్యాలయాలను తనిఖీ చేశారు. జెడ్పీ హైస్కూల్లో ఎస్డీఎఫ్ మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. కాసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగది సామాగ్రి, స్కూల్ ఆవరణను పరిశీలించారు. మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కిచెన్, ఆహార పదార్థాలను పరిశీలించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి వాలీబాల్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టిని సారించాలని, వారు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించేలాగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, జీసీడీఓ పద్మజ, తహసీల్దార్ ఉమారాణి, డిప్యూటీ తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రఘురాం, డిఎంఎండ్హెచ్ఓ సెస్ డైరెక్టర్ మల్లేశం పాల్గొన్నారు. వీర్నపల్లి మండల క్షేత్రంలో పర్యటించిన కలెక్టర్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల వెళ్లే దారిలో లో లెవెల్ వంతెన లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వంతెన నిర్మించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మండలంలోని కేజీబీవీ మోడల్ స్కూళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైతులు, సభ్యుల సహకారంతో సొసైటీలు లాభాల బాటలో పయనిస్తున్నాయని జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. సహకార సంఘాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్ రావు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ వ్యయాలు, లాభాల నివేదికను చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, రుణాల కొనుగోళ్లలో సంఘం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. సహకార సంఘం ఆవరణలో ఈ దవాఖానాను ప్రారంభించారు. 360 రూపాయలతో సభ్యత్వం తీసుకుని కుటుంబంలో అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, సహకార సంఘం డైరెక్టర్లు రాజారాం గౌడ్, రాజేశ్వరరావు, మలయాళ రాజవీరు, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఎదురైనప్పుడు సేవలు అందించడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంభీరావుపేటకు అనుసంధానమై కార్యక్రమాలు చేయడానికి రావడం జరిగింది. శరత్ గారు మనకు వివరంగా అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. వారికి ఇక్కడికి వచ్చిన మా సభ్యులందరికీ కూడా చాలామంది నాయకులు గారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అనేక మంది. వారికి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ప్రెస్ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. స్వాగతం. వారికి కూడా స్వాగతం. ఈ 6 నెలల కాలంలో మనకు పోయిన సంవత్సరం జరిగిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ బాపూజీగా కొండా లక్ష్మణ్ కీర్తిని గడించారని పలువురు కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా నీటి తరం ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఢిల్లీలో సహజంగా చలి ఎక్కువ ఉంటుంది. జనవరి, డిసెంబర్లో ఇంకా బాగా చలి ఉంటుంది. మామూలు వాళ్ళు 2-3 స్వెటర్లు వేసుకున్న, దుప్పట్లు కప్పుకున్న అక్కడ చలి ఆగది. మరి అక్కడ వితౌట్ ఏదైతే షర్టర్ వితౌట్ ఆ దుప్పటితోని తెలంగాణ 2వ దశ ఉద్యమానికి నిరాహార దీక్ష కూడా చేసేది. అయినా మరి ఆయన కేటీఆర్కు ఇప్పుడు బీఆర్ఎస్కు వాళ్ళకి ఎవరైనా సోదరులు ఉండదు ఉన్నా కూడా ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి గొప్ప అని మాట్లాడడం కాదు, దీని మూలాల గురించి కూడా మనం చర్చ చేయాలి. మూలాల మీద చర్చలు జరిగితే ఓపెన్గా మనం అరేగట్ల జరిగిందని ఆలోచన కూడా చెప్పాలి. పెద్దపల్లి రూరల్ మండలం కొత్తపల్లిలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ జి కృష్ణ నిందితుల వివరాలు వెల్లడించారు. భూ తగాదాలతోనే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రాజేశాన్ని నిందితులు హతమార్చినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన లక్ష్మయ్యను అరెస్టు చేయగా మల్లయ్య, రాజయ్య అనే మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక 10 గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయేశం, ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితుడో ఆ నిందితుడి తమ్ముళ్ళు మల్లయ్య, రాజా, వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ 10 గుంటల గురించి ఉంది. ఇది కోర్టులో కూడా పోయినారు, పంచాయతీలు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ కూడా చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది సెటిల్మెంట్ అయితే లేదు. అట్లాగే వీళ్ళ ఇండ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి ఊర్లో. అద్దె భవనంలో విద్యార్థుల కష్టాలను చూసి ఆ కస్తూర్బాకు ప్రభుత్వం నూతన భవనాన్ని మంజూరు చేసింది. కానీ సరైన వసతులు కల్పించకపోవడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. పాఠశాల భవనానికి కాంపౌండ్ వాల్ లేకపోవడంతో భద్రత లేకుండా పోయింది. స్కూల్కు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో వర్షాకాలంలో మోకాళ్ల లోతు బురదలో రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట కస్తూర్బా పాఠశాలపై మైత్రి స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలానికి గత ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలను మంజూరు చేసింది. మొదట్లో కొన్నేండ్ల పాటు కొత్తపల్లిలోని ప్రైవేటు గదులలో పాఠశాల తరగతులు నిర్వహించారు. 2022వ సంవత్సరంలో ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనంలోకి స్కూల్ను మార్చారు. కొత్త భవనం గ్రామానికి దూరంగా ఉండడంతో భద్రత కరువైంది. పాఠశాల చుట్టూ కాంపౌండ్ ఫెన్సింగ్ లేకపోవడంతో విద్యార్థినులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. విద్యార్థుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని నూతన భవనం నిర్మించిన అధికారులు అందులో వసతులు కల్పించడం మర్చారు. విద్యార్థులు ఆడుకునేందుకు సరైన మైదానం లేదు. స్టడీ అవర్ కోసం విద్యార్థులు కూర్చునేందుకు వీల్లేని పరిస్థితి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాఠశాల ఎదుట ఖాళీ స్థలంలో వరద నీరు నిలిచింది. పిచ్చి మొక్కలు, గడ్డి మొలవడంతో దోమలు తయారై విద్యార్థులు నిత్యం అనారోగ్యానికి గురి అవుతున్న దుస్థితి నెలకొంది. పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చూసేందుకు పాఠశాలకు వెళ్లాలంటేనే మోకాలు లోతు బురదలో నడిచి వెళ్లాల్సిందే. మా స్కూల్కి ఆడపిల్లలకు ఉన్నారు కాబట్టి కాంపౌండ్ వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము రావడానికి కూడా వర్షం వస్తే చాలా వద్ద ఉంది. మాకు రహదారి కూడా ఇబ్బందులకు పడుతున్నాము కాబట్టి మాకు రహదారి అండ్ కాంపౌండ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
పర్సనల్ చెప్పడానికి నేను అపాయింట్మెంట్ అయ్యాను కానీ మాకు సిస్టమ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఒక 10 సిస్టమ్స్ అయినా ఇవ్వగలరని కోరుతున్నాం. ఇంటర్నెట్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వైఫై ఇంటర్నెట్ అండ్ సిస్టమ్స్ మాకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇదిలా ఉంటే తాము కూడా ఇబ్బందుల నడుమనే విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది చెప్తున్నారు. ఉపాధ్యాయులకు సరైన సమయంలో వేతనాలు రావడం లేదని, ఒకే వైపు 2 రోజులు డ్యూటీ చేయడం వల్ల కుటుంబానికి దూరమవుతున్నామని వాపోయారు. కస్తూర్బా పాఠశాలలో పనిచేసే తమకు కనీస ఉద్యోగ భద్రత లేదని, హెల్త్ కార్డులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఏంటంటే సమస్యలు ఫస్ట్ మాకు ఉద్యోగ భద్రత లేదు సార్. గత కొన్ని ఇయర్స్గా మేము ఇందులో జాబ్ చేస్తున్నాము. పనికి తగ్గ వేతనం మాకు కావాలి ఖచ్చితంగా. రిజల్ట్ విషయంలో చూసినప్పటికీ కూడా మంచి రిజల్ట్ను అందిస్తున్నాం, స్కూల్ అయినా కాలేజ్ అయినా. అయినప్పటికీ కూడా మమ్మల్ని కొంచెం గుర్తించట్లేదు. మినిమం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గవర్నమెంట్ వాళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీస్ ఉన్నాయి, మాకు ఎలాంటి సెక్యూరిటీ లేవు, హెల్త్ కార్డ్స్ లేవు. చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మమ్మల్ని హెల్త్ కార్డు చూపించుకునేటువంటి సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. అలాగే స్కూల్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే గ్రౌండ్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు, రోడ్డు కూడా సరిగ్గా లేదు. లోపల పిల్లలు చదువుకోవడానికి స్టడీ అవర్ కోసము గ్రౌండ్ ఫ్లోర్ లేదు సరిగ్గా. అండ్ పిల్లల సెక్యూరిటీ పర్పస్లో పైన గ్రిల్స్ కూడా పెట్టించాలి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే సార్ మాకు సమస్యలు చాలా ఉన్నాయి. మేము చేసే పార్ట్ టైం కానీ మాకు ఫుల్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది. మాకు వచ్చే శాలరీ కూడా చాలా తక్కువ, వచ్చేది 7,800. ఈ రోజులలో 7,800తోటి ఏ ఖర్చులు కూడా గడవలే, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాము. మేము చేసేది గవర్నమెంట్ స్కూల్లో, చూసేవారు కూడా చేసే గవర్నమెంట్ జాబ్ అనుకుంటారు. కానీ మాకు వచ్చే శాలరీ రోజువారీ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సారు మా మీద తలచి మమ్మల్ని ఫుల్ టైం టీచర్లుగా చేయవలసిందిగా కోరుతున్నాము. మా స్కూల్లో కాంపౌండ్ వాల్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ఇవన్నీ కట్టేయాలని కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు తమకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, గతంలో మాదిరిగా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. వాగ్దానాలను అమలు చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓగులాపూర్ మాజీ సర్పంచ్ బోయిన్ శ్రీనివాస్, శంకర్, బీఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సర్పంచ్ దగ్గర కాంటాక్ట్ చేయండి అంటే ఆ ఊరు నుంచి మనం పెడదాం అనుకుంటే మనలో ఎదుర్కొంటే తయారైంది. అయినా కదా మనోళ్ళు మనకే పోటీ పడ్డారు, పడ్డా పడలేదా? అయినా ఏదో గెలిచిన తర్వాత అందరూ కనుక్కోపోయాడే కనుక్కోపోడు, ఆయన కనుక్కోపోయాడే ఆయన కనుక్కోపోడు. ఎవరైతే ఓడిపోయిందో వాళ్ళు ఎంపీటీసీ టికెట్ వచ్చింది, వాళ్ళకి మళ్ళీ మనలో చెప్పిండు 7 సార్లు 8 సార్లు చెప్పి మరి ఎంపీటీసీ టికెట్ ఇచ్చినాం. ఈ ఎంపీటీసీ వైన ఒకటి, సర్పంచ్ వైన ఒకటి, ఈ రెండు పట్టాలేదో 3 ఖర్చు ఉంటుంది. ఏమైతుంది? నువ్వు ఎన్నిసార్లు ఊరికి వచ్చి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ మా నాయకులు పంపించినా కానీ ఏసారి కావచ్చు. ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని, రైతు బంధు వెంటనే అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు. అధికారం కోసం తెలంగాణ ప్రజానికానికి మాయమాటలు చెప్పి చివరికి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్షాలు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదని, నిర్బంధాలు, హౌస్ అరెస్టులతో అణిచివేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రైతులకు మిగతా అందరికీ మాయామాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెప్పినటువంటి 420 హామీలు అమలు చేయకుండా ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పింది. ఇప్పటివరకు 50,000, 1,50,000, 2 లక్షలు విడతల వారుగా ఇచ్చుకుంటా 30% మంది రైతులకే ఇవాళ వచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క మన పాలకుర్తి మండలంలో ఇండియన్ బ్యాంకుల దాదాపు 1000 మంది రైతులకు, ఒక 400 మందికి వచ్చింది. 1000 మంది రైతులకు నానా రకాల కారణాలు పెట్టి ఇవాళ ఆధార్ కార్డు సరిలేదని చెప్పి, రేషన్ కార్డు లేదని చెప్పేసి, రైతు చనిపోయిందని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్ లేడని చెప్పేసి, లేకపోతే ఇంట్లో ఏదో ఒకరు ఉద్యోగం చేస్తుండని చెప్పేసి నానా రకాలుగా కొర్రీలు పెట్టుకుంటా ఏ విధంగా దీన్ని ఎత్తగొట్టాలని చెప్పేసి దాదాపు 45,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షలకు ఇవాళ 16,000, 17,000 కోట్లు కూడా ఇవాళ రైతులకు చెల్లించలేదు. అవి కూడా బ్యాంకు వాళ్ళు పూర్తిగా ఇంకా విడుదల చేస్తలేరు. కాబట్టి అదేవిధంగా రైతు బంధు జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం దమన నీతిని ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్, ఇతర చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం కరెస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎంఏ సమద్, ప్రిన్సిపల్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ 23న సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేవీపీసీ నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ జిల్లాలోని వసతి గృహాల్లో సమస్యలు పేరుకుపోయాయని, వార్డెన్ల నిర్వహణ సక్రమంగా లేదని ఆరోపించారు. ఇక్కడ పూర్తి స్థాయి మెను అమలు కావడం లేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్, నాయకులు కుమ్మరి నవీన్, గద్దల శేఖర్, అశోక్, రమేష్ పాల్గొన్నారు. అలాగే పక్క భవనాలు లేకుండా హాస్టల్ నడిపిస్తున్నారు. ఒక్కొక్క హాస్టల్కి ఒక 2-3 హాస్టల్ కలిపి ఒక వార్డెన్ ఇవ్వడం వల్ల ఆ వార్డెన్ కూడా అన్ని హాస్టల్ను చూసుకోలేని పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే హాస్టల్లో వర్కర్లను కాంట్రాక్ట్ బేసిక్లో అపాయింట్ చేయడం వల్ల కూడా హాస్టల్ విద్యార్థులపైన ఒక వంట చేయడం కానీ, లేకపోతే వాచ్మెన్ కానీ పూర్తి స్థాయిలో హాస్టల్లో ఉండకపోవడము వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. హాస్టల్ విద్యార్థులకు ఏదైనా జ్వరం వచ్చినా, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చినా 6 గంటల తర్వాత వాళ్ళు హాస్పిటల్కి పోవాలంటే కూడా ఒక్కరే ఆ విద్యార్థులు వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళ కోసము అక్కడ ఏదైతే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు మీ హాస్టల్ నుంచి ఒక గార్డెన్ కానీ, లేకపోతే హాస్టల్ వార్డెన్ కానీ, లేకపోతే వాచ్మెన్ కానీ రావాలంటే అసలు అక్కడ హాస్టల్లో వాచ్మెన్ ఉండడు, వార్డెన్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఈ హాస్టల్ సమస్య మాత్రం పరిష్కరించడం లేదు. కాబట్టి ఈ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి హాస్టల్ విద్యార్థులపైన, సంక్షేమ హాస్టల్ పైన ఖర్చు చేయాలని చెప్పేసి చెలో సంక్షేమ భవన ముట్టడి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ ఎస్ఎంహెచ్ హాస్టల్ ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరూ ఎర్ర జెండా బాటలో నడవాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో స్థానిక హమాలీ శాఖ మహాసభ కొండా క్రాంతి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభల ప్రారంభానికి ముఖ్య అతిథిగా వాసుదేవరెడ్డి హాజరై మాట్లాడారు. దేశ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పాలకులు కన్నెత్తి చూడడం లేదన్నారు. ఎర్ర జెండా పార్టీలు మాత్రమే బాధితుల పక్షాన పోరాడుతున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహించే పోరాటాలలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. అనంతరం నూతన కార్యదర్శిగా కొండా క్రాంతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్, మండల నాయకులు కుమార్, రావుల ఓదేలు, శాఖ సభ్యులు సమ్మయ్య, రాజు, శంకర్, ఖలీల్ పాషా, హరీష్ పాల్గొన్నారు. కార్మిక వర్గ నియంతృత్వాల రాజ్య స్థాపన కోసం సిపిఎం పార్టీ అవిరళ కృషి కొనసాగిస్తోంది. రాబోయే కాలానికి సంబంధించినటువంటి
అనేక అంశాలు, ప్రజా సమస్యలు చర్చించి ఉద్యమాలను నిర్మించడం కోసం, కర్తవ్యాలు నిర్దేశించుకోవడం కోసం ఈ మహాసభ ఉపయోగపడుతూ ఉంది. ఈ నెల మొత్తం కూడా శాఖా మహాసభలు, అట్లాగే వచ్చే నెల అక్టోబర్ మాసంలో మండల మహాసభలు, నవంబర్లో జిల్లా మహాసభలు, జనవరిలో రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు ఏప్రిల్లో మదురైలో ఉన్నాయి. ఈ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. ఈ మహాసభల విజయవంతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, కామ్రేడ్ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట మండల తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాజాబాబు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం సంతోషకరమన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ ఎక్కటి సంజీవరెడ్డి, ఊకంటి మల్లాచారి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమ్రెల్లి, మాజీ సర్పంచ్ కంది దిలీప్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ సీమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక కప్ ఏర్పాటు చేసుకొని చాలా కాలంగా 6 సంవత్సరాల నుంచి ఉద్యమం చేయడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర రాష్ట్ర అధ్యక్షులను కలిసి తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కలవడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో 250 గజాల స్థలాన్ని కేటాయించడం, అదేవిధంగా పింఛన్ కూడా ఇస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ వాళ్ళు ప్రజా పరిపాలన కాలంలో కూడా ఎఫ్ఐఆర్ వాళ్ళను విస్మరించినటువంటి ఉద్యమకారులను మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ పార్టీ మేనిఫెస్టో, ఆ పార్టీ ప్రభుత్వానికి ఆయుపట్టుగా భావించే 6 గ్యారంటీలో మరి ఉద్యమకారుల ఆ పేరును ప్రస్తావించిందంటే ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంది ఉద్యమకారులకు. మరి ఆ 6 గ్యారెంటీలో పెట్టిన విధంగానే ఈ 250 ఇంటి స్థలం అనేది వెంటనే అమలుపరిచి ఈ ఉద్యమకారులను పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీగా ఈ ఉద్యమకారుల చిరకాల ఆకాంక్షను కూడా నెరవేర్చాలని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. వంటగది లేక వర్షాలు కురిసినప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయురాలు రబియా బష్రీ సభ దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వివో చైతన్య, ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, రహీం, సమ్మయ్య, విష్ణు, కవిత, శ్రీదేవి, రికార్డు అసిస్టెంట్ అంజయ్య పాల్గొన్నారు. వసతి గృహ భవనంపై నుండి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో చోటు చేసుకుంది. గమనించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థినిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ విద్యార్థినిని పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన అశ్విత అనే 8వ తరగతి విద్యార్థిని హాస్టల్ భవనం నుండి కిందకు దూకింది. గమనించిన సిబ్బంది విద్యార్థినిని హుటాహుటిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ ఆసుపత్రిని సందర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. హాస్టల్ భవనంపై నుండి దూకి ఎల్లారెడ్డిపేట ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని డిఎం&హెచ్ఓ వసంతరావు పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బందితో చర్చించారు. పాప వెన్నపూసకు చిన్న ఫ్రాక్చర్ అయిందని, ఆపరేషన్ లేకుండానే నయమవుతుందని వారు తెలిపారు. పాప తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లగా తల్లి ఇంటి వద్దనే ఉంటోంది.
పాఠశాలకు వెళ్లమని పలుమార్లు మందలించడంతో సదరు బాలిక కలత చెంది పాఠశాల భవనంపై నుండి దూకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఏ విషయంలోనూ పిల్లలను మందలించవద్దని వారికి అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పాలని సూచించారు. అనంతరం గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని డిఎం&హెచ్ఓ కలిశారు. వైద్యులను అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్తో పాటు సిబ్బంది ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ బాబుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లో ఉన్న డబ్బులు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం ప్రణవ్ బాబు మాట్లాడుతూ విషయాన్ని జిల్లా మంత్రితో పాటు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని పండల కేంద్రంలోని చీకటి తోట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి ఎమ్మెల్యే సొంత ఖర్చులతో బోర్వెల్ మంజూరు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా బోర్వెల్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ బోడకుంట చిన్నస్వామి, కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్, గోపది సదానందం, నాగపురి రవి పాల్గొన్నారు. మరి విజయన్న గారు ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయానికి ఎవరు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా వెళ్ళి ఏ నాయకుల మధ్యలో ఉండాల్సిన పని లేదు. ఏ సంఘానికి ఎక్కడేం అవసరం పడ్డా వాళ్ళు 10 మంది 20 మంది రోజు 300-400 మంది పోతున్నారంటే ప్రత్యక్షంగా కలిసి వారు వాళ్ళ సమస్యను వివరించినట్టయితే మనకు కావాల్సిన సౌకర్యాలు కనీస అవసరాలు తీర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సొంతంగా వెళ్ళొచ్చు. మా నాయకుల మీద మేము నాయకులం కార్యకర్తలను పనిచేస్తూనే ఉంటాం నిరంతరంగా. కానీ ప్రజలు కూడా ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోవాలన్నా ఇబ్బంది పడి సార్ అని పిలవాల్సిన పరిస్థితి ఉండే. అట్లా కాదు, మన ఇంట్లో వ్యక్తి మన అన్న మన తమ్ముళ్ళ ఉంటాడు విజయాన్ని అంటే అన్న మాకు ఈ సమస్య ఉందని చెప్తే వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రత్యక్షంగా మీరు అందరు నేరుగా వెళ్ళి కలవచ్చు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ ద్వారా అన్ని గ్రామాలకు కూడా తెలియాలని చెప్పి తెలియజేస్తూ మరి ముగిస్తున్నారు. కొందరు రాజకీయ పార్టీల నాయకులు సభల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ తనను వేధిస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ప్రైవేటు స్కూల్ కరెస్పాండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని వైశ్య భవన్లో ధర్మారం, వెల్గటూరు, ఎండపల్లి మండలాలకు చెందిన ప్రైవేటు విద్యాలయాల కరెస్పాండెంట్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందన్నారు. దురుద్దేశంతో తమ పాఠశాలలపైన ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతగానో నష్టపోయామని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వారిపైన పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బడ్జెట్ స్కూల్స్ అనేవి మా ప్రైవేట్ స్కూల్ రూరల్ ఏరియా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్లోకి వచ్చి కొంతమంది తెలియని వ్యక్తులు ఎక్కడో కరీంనగర్లో ఉండి చందాల కోసం వచ్చి చందాలు ఇవ్వకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్కు గురి చేయడం జరుగుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ప్రెసిడెంట్ని, మాకు సభలున్నాయి, మాకు చందాలు కావాలని చెప్పి రావడం జరిగింది. మేనేజ్మెంట్ మా మేడం గారు కానీ నేను కానీ సున్నితంగా తిరస్కరించి సార్ మా పరిస్థితి ఇది ఇక్కడ అని చెప్పేసి వివరించడం జరిగింది. దానికి తను అరగంట సేపు మాతోటి వాగ్వాదం పెట్టుకొని ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సరే మీరు మాకు సపోర్ట్ చేయలేదు కదా, తర్వాత మా కార్యక్రమం మేము చూసుకుంటాం, మేము ఎలా చేయాలో మేము చేసుకుంటామని చెప్పేసి బెదిరించి వెళ్ళడం జరిగింది. నా స్కూల్ పైన వ్యక్తిగతంగా నా పైన కక్ష పట్టి స్మార్ట్ కిడ్స్ స్కూల్ పైన కక్ష కట్టి డబ్బులు ఇవ్వలేదు కదా, నిన్ను నీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి మీకు పర్మిషన్ లేదని చెప్పేసి నేను ఎట్లా బాధలు చేస్తున్నారు చూడు అని చెప్పేసి బెదిరించి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్ మిత్రులు అందరం కలిసి ఏకదాటిపై ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలాంటి వారిని ఇంకొకసారి స్కూల్లోకి రానివ్వకుండా, ఇలాంటి వ్యక్తుల్ని స్కూల్లోకి అనుమతి ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని మా రేపు పై అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని మీకు తెలియదు. మా ప్రైవేట్ పాఠశాల యొక్క బతుకులు చాలా క్షీణించిపోయినవి. అప్పటి నుండి మా పాఠశాల ఉపాధ్యాయులకు మేము జీతాలు ఇవ్వలేక మేము బతకలేక చాలా కష్టాలు అనుభవించినాం. అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం వారు మా పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి 25 కిలోల బియ్యము మరియు ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి
మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చియగలము? మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది కాబట్టి మా మీద ఇలాంటి అరచకాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం. ఇలాంటి ఈ స్మార్ట్ కిడ్స్ జరిగినటువంటి సంఘటన ఇక ముందు ఎవరి పాఠశాల కూడా జరగకుండా మేమందరం కలిసి ఏకతాటిపై ఉండి మా స్మార్ట్ కిడ్స్ పాఠశాల మహేందర్ గారికి సపోర్టుగా ఉండి అందరికీ ఎలాంటిది ఏం జరిగినా మేము ఒక తాటి మీద ఉండి ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మా పై అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనాలు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. 2-3 రోజుల నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా జాతీయ రహదారిపైన వరద నీరు పోటెత్తింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.